సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం ప్రయాగరాజ్లో మహాకుంభమేళా జరుగుతోంది. మనలో చాలామందికి పుష్కరాలు కూడా 12 సంవత్సరాలకు ఒకసారే వస్తాయి కదా, కుంభమేళా కూడా అంతే కదా, దానికి దీనికి తేడా ఏముంటుంది అనే అనుమానం ఉంది. కానీ కుంభమేళా చాలా విశిష్టమైనది. దేవతలు రాక్షసుల మధ్య జరిగిన సముద్ర మథనం నుంచి అమృత కలశం ఉద్భవించింది. దీనిని పొందడానికి దేవతలు రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అదే సమయంలో 4 చుక్కల అమృతం భూమిపై పడింది. ఆ ప్రదేశాలే ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. అక్కడ కుంభమేళాలు జరుగుతాయి. దేవతల 12 రోజులు మనకు 12 సంవత్సరాలతో సమానం. అమృత బిందువులు పడిన చోట్లు అవి. ఇకపోతే సూర్యుడు బృహస్పతి సంచారాన్ని పరిశీలించి కుంభమేళా తేదీలను నిర్ణయిస్తారు. ఈ కుంభమేళా 3 రకాలు: అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, మహాకుంభమేళా. ప్రతి 6 సంవత్సరాలకోసారి నిర్వహించేది అర్ధ కుంభమేళా. చివరి అర్ధ కుంభమేళా 2019లో జరిగింది. ఇక ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహించేదాన్ని పూర్ణ కుంభమేళాగా పిలుస్తుంటారు. చివరిసారిగా పూర్ణ కుంభమేళా 2013లో జరిగింది. 12 పూర్ణ కుంభమేళాల తరువాత, అంటే 144 ఏళ్లకు ఒకసారి వచ్చేదే మహామేళా. ఈసారి ప్రయాగరాజులో జరుగుతున్నది మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళాను చూడడం మన అదృష్టం. ప్రతి 3 తరాల్లో ఒక్కరికి మాత్రమే ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశం దక్కుతుంది. మన ఋషులు, సాధువులు చాలా విద్యావంతులు, శాస్త్రీయ దృక్పథం కలిగి ఉన్నవారు. సూర్యుడు, చంద్రుడు, గురుగ్రహ ఖగోళ స్థానాల ఆధారంగా కుంభమేళా 12 సంవత్సరాల చక్రాన్ని అనుసరిస్తుంది. ఈ 12 సంవత్సరాల చక్రం 12 సంభవించినప్పుడు 12వ కుంభమేళాను మహాకుంభమని పిలుస్తారు. దీనిని ఘనంగా జరుపుకుంటారు. కుంభమేళాల మధ్య 12 సంవత్సరాల విరామం బృహస్పతి కక్షతో ముడిపడి ఉంది. ఎందుకంటే సూర్యుని చుట్టూ ఒక పూర్తి కక్షని పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది. చాంద్రమానం ప్రకారం సూర్యుడు, భూమి, చంద్రుడు, బృహస్పతి అనే ఈ 4 గ్రహాలు ఒక ప్రత్యేక సంయోగంలో వచ్చినప్పుడు జనవరి 3న సూర్యుడు భూమికి దగ్గరగా వస్తాడు. దీనితో పాటు జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి రోజు సూర్యుడు ఉత్తరాయణంలోకి చేరతాడు. ఒక ప్రత్యేక యాదృచ్ఛికం కారణంగా పౌష పూర్ణిమ రోజున బృహస్పతి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ క్రమంలో సూర్యుడు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి సౌరచక్రాన్ని పూర్తి చేస్తాడు. సూర్యుడు ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి తిరిగేటప్పుడు భూమి వాతావరణం సూర్యుని అయస్కాంత క్షేత్రం ద్వారా ప్రభావితమవుతుంది. ఈ అయస్కాంత క్షేత్రం భూమిపై నివసించే జీవులు, మానవులకు అపారమైన సానుకూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇక సౌరచక్ర సమయం కూడా కుంభరాశితో ముడిపడి ఉంది. వాతావరణంలో ఆక్సిజన్ అణువుల సాంద్రత ఎక్కువగా ఉంటే చల్లని రోజులు ఉంటాయి. ఆ సమయంలో వాతావరణం నీటిలోనూ ఆక్సిజన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆక్సిజన్ అణువులు పవిత్ర గంగా నది, యమునా నది, సరస్వతి నది సంగమం వద్ద కలిసినప్పుడు నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం పెరుగుతుంది. ఈ శాస్త్రీయ కారణాన్ని దృష్టిలో ఉంచుకొని మన ఋషులు కుంభమేళా సాంప్రదాయాన్ని అభివృద్ధి చేసి ఉంటారు. అందరికీ ధన్యవాదాలు.